రైతు భరోసా నిరీక్షణ ముగిసిన ప్రభుత్వ గడువు, సర్కారు నుంచి స్పష్టత కరువు, 18 లక్షల మంది రైతుల ఎదురుచూపు, 4,800 కోట్లకు పైగా నిధులు ఇంకా కావాలి. మార్చి 31లోగా రైతు బంధు కంప్లీట్ చేస్తాం. వారం 10 రోజుల కింద ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్, మంత్రులు పదే పదే మాట్లాడుతున్న మాట. మార్చి 31 అయిపోయింది, 1 అయిపోయింది, ఇవాళ 2వ తారీఖు. ఇంకా 3 ఎకరాలు 4 ఎకరాల దగ్గరనే ఆగిపోయింది. ఇంతవరకు రైతు భరోసా లేదు. ఏమన్నంటే పైసలు లేవంటారు. మరి పైసలు లేనప్పుడు దుబారా ఖర్చులు ఏమైనా తగ్గించే ప్రయత్నం చేసిరా? అది కూడా చేస్తలేరు. ఐఎన్పిఆర్ నుంచి పోవాల్సింది పోతూనే ఉన్నది, యాడ్స్ ఇచ్చేది ఇస్తూనే ఉన్నారు. మేమేమంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా భూముల విషయానికే వద్దాం. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామంటే, ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే పైసలు లేవంటున్నారు. మేము అందుకే అంటున్నాం కదా, గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేయబడ్డ లక్షల ఎకరాల భూమి ఈ జాతి సంపద కాకుండా పోయింది. కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో, గత ప్రభుత్వ పెద్దల బినామీల చేతుల్లోకి వెళ్ళింది. దాన్ని వెనక్కి తీసుకొని రికవరీ చేసి దాంట్లో ఒక 20% వేలం వేసిన రాష్ట్రం అద్భుతంగా ముందుకు నడుస్తుంది. మీరు కొత్తగా ప్యూర్గా ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉన్న భూమిని అమ్మకండి దయచేసి. ఆల్రెడీ కబ్జాకు గురైన భూమిని వెనక్కి తీసుకోండి. మీరు హైదరాబాద్లో ఎక్కడ వేలం వేసినా ఎకరం ఇన్ సిటీలో అయితే 100 కోట్లకు పైనే ఉంది. కొంచెం బార్డర్ అవుట్ సైడ్ ఏరియాల్లో కూడా ఎకరం 50 నుంచి 50 కోట్ల ఆ పైనే ఉన్నది. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? మరి రైతు భరోసా ఎప్పుడు వేస్తారు ఈ రైతు భరోసా? రాష్ట్ర రైతాంగమంతా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ 4 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఇంకా నగదు జమ కాలే. ఈ విషయంపై ప్రభుత్వం సైతం క్లారిటీ ఇవ్వట్లే. దీంతో భరోసా వస్తుందా రాదా అనే డైలమాలో పడ్డారు రైతులు. మిగిలిన రైతులకు భరోసా నిధులు జమ కావాలంటే ఇంకా 4,800 కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి పంటకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అందజేస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిన ప్రకారం భరోసాకు శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి రైతుకు భరోసా ఇస్తామని ప్రకటించింది. కేవలం వెంచర్లు, కొండలు, గుట్టలకు ఇవ్వబోమని, సాగు భూమికి మాత్రమే ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వారి బ్యాంక్ అకౌంట్లలో జమైనాయి. మిగిలిన ఇంకా 18 లక్షల మంది రైతులకు జమ కావాల్సి ఉన్నది. అయితే ఎప్పుడు అవుతాయో అని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. గడువు ముగిసింది. రైతు భరోసా కాంగ్రెస్ సర్కార్ మార్చి 31 వరకు డెడ్ లైన్ విధించింది. ఈలోగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ ప్రభుత్వం విధించిన గడువు, ముఖ్యమంత్రి మంత్రులు చేసిన ప్రకటనల గడువు సైతం ముగిసింది. అయినా రైతు భరోసా మిగిలిన రైతులకు ఎప్పుడు వేస్తారో మాత్రం ప్రకటించలేదు. విపక్ష పార్టీలు సైతం ఇప్పటికే భరోసా వేయాలి అని డిమాండ్ చేస్తున్నాయి. భరోసాపై కాంగ్రెస్ పార్టీ చెబుతున్న లెక్కలు అధికారుల లెక్కల్లో తేడాలు ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. ఇప్పుడు మేము ఏమంటున్నాము, అందుకే అన్నాం కదా, దానికి కండిషన్స్ పెట్టండి అయ్యా. పేదలకి, నిరుపేదలకి, చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇట్లాంటి భరోసాలు దక్కాలి. 40 ఎకరాలు ఉన్నాయనకి, 50 ఎకరాలు ఉన్నాయనకి రైతు బంధు ఎందుకు లేదు? ఆయనకి ఎన్ని ఎకరాలైనా ఉండనివ్వండి, ఎట్లీస్ట్ కండిషను 5 ఎకరాల వరకే ఇస్తామని కనీసం అట్లాంటిదైనా పెట్టాలా? అది లేదు, నా ఇది లేదు, మళ్ళీ అందరికీ ఇస్తామని పెద్ద ఫోజులు. అలా చూస్తే ఖజానా ఖాళీ, పైసలు లేవు. రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉంటే 52 లక్షల మందికే పంపిణీ చేసినట్టు సమాచారం. ఇంకా 18 లక్షల మంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యాసంగిలో రైతు భరోసా కింద 9,000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటి వరకు 4,166 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రైతులకు 4,834 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతు పెట్టుబడి సహాయం కోసం 7,625 కోట్లు పంపిణీ చేస్తామని ప్రకటించామని, మార్చి 28వ తేదీ వరకు రైతు భరోసా 5,057 కోట్లను 56,81,000 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నది. ఇంతకు ఎవరి లెక్కలు కరెక్ట్ అనేది చర్చకు దారితీసింది. మరి లెక్కల్లో తేడాలు ఎట్లొస్తాయండి? లెక్కల్లో తేడాలు ఎట్లొస్తాయి? ఏదేమైనా త్వరగా తేల్చండి. ఇగో ఎట్లా అడుగుతున్నారంటే జనాలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే కాడికి వస్తుంది పరిస్థితి. రైతు భరోసా మూడు ఎకరాలు 4 ఎకరాల వాళ్ళకి వచ్చినట్టేనా? 4 ఎకరాల లోపు వాళ్ళకి వచ్చినట్టుంది. 4 ఎకరాల వాళ్ళకు కూడా ఇంకా రానట్టున్నది.
మీ నాన్నకి 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలకు కూడా రాలేదా? ఎందుకు రాలే? సాగులో ఉన్న భూమేనా? ఏం జరుగుతుంది మరి? 16 గుంటలు రైతు బంధు రాలేదట. ఇగో వాళ్ళు ఇవ్వరు అన్న 29/3/2025న కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని 95 అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఏప్రిల్ నుంచి రావద్దని ఓరల్గా చెప్పిరట. మేము 10 నుంచి 15 ఏళ్ళ నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారట. దయచేసి కలిసే ప్రయత్నం చేయండి. ఒక ఇంటర్వ్యూ కానీ ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఇప్పుడు ఈ రైతు బంధు కథ ఇంకా చాలా ఉన్నది. మరి అది ఎప్పటిలో క్లియర్ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ వెలుగు పేపర్ విషయానికి వద్దాం. వెలుగులో